హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ మాయా పెన్సిల్. రోహన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ రోజు రాత్రి రోహన్ తన ట్యూషన్ క్లాస్ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. దారిలో ఒక పొద వెనకాల మెరుస్తూ ఉన్న వస్తువుపై రోహన్ దృష్టి పడింది. అరే, అక్కడేదో మెరుస్తూ ఉంది. ఏంటది? రోహన్ దగ్గరగా వెళ్లి చూశాడు. అక్కడ ఒక పెన్సిల్ మెరుస్తూ కనిపిస్తుంది. భలే భలే, ఈ పెన్సిల్ చాలా మెరుస్తూ చాలా వింతగా ఉంది. ఈ విధంగా అనుకుంటూ రోహన్ ఆ పెన్సిల్ ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. రోహన్, ట్యూషన్ అయిందా నాన్న? వచ్చావా? వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అన్నం పెడతాను. అమ్మా, కొద్దిసేపు అయిన తర్వాత తింటానులే అమ్మా. నాకు స్కూల్లో ఒక డ్రాయింగ్ ఇచ్చారు, అది చేసే పనుందమ్మా. కాసేపు ఆగి తింటాను. రోహన్ తన మనసులో ఇలా అనుకుంటాడు. ఈరోజు ఈ కొత్త పెన్సిల్తో డ్రాయింగ్ చేసి ఎలా వస్తుందో చూస్తాను. రోహన్ తన డ్రాయింగ్ బుక్ లో డ్రాయింగ్ వేయగానే ఆ డ్రాయింగ్ నిజమయ్యి రోహన్ ముందు ప్రత్యక్షమవుతుంది. భలే భలే, ఇదంతా నిజమేనా? లేకపోతే నాకేమన్నా కళ? నేను ఏ డ్రాయింగ్ వేసినా ఈ విధంగానే నిజమవుతోందా? వేరొక డ్రాయింగ్ వేసి చూస్తాను. ఈ విధంగా రోహన్ మరొక డ్రాయింగ్ వేస్తాడు. అది వెంటనే నిజంగా రోహన్ ముందుకి ప్రత్యక్షమవుతుంది. వరెవ్వా, ఈ పెన్సిల్ చాలా అద్భుతంగా ఉంది. అయితే ఇది ఒక మాయ పెన్సిల్ అన్నమాట. ఇప్పుడు ఇక లైఫ్ అంతా హ్యాపీ అన్నమాట. దీంతో ఇంకా ఏమేమి డ్రాయింగ్స్ వేయొచ్చో అన్నీ చూసేస్తాను. ఈ విధంగా ఆ రోజు రాత్రి అంతా రోహన్ పడుకోకుండా రకరకాల డ్రాయింగ్స్ ను వేస్తూ ఉంటాడు. ఆ డ్రాయింగ్స్ లో తినుబండారాలు, రకరకాల ఆట బొమ్మలు, ఈ విధంగా చాలా రకాల డ్రాయింగ్స్ ని వేస్తాడు. ఈ విధంగా రోహన్ కి సంతోషంతో రాత్రంతా నిద్ర కూడా పట్టదు. మరునాడు ఉదయం రోహన్ కొత్త బట్టలు, కొత్త మొబైల్ ఫోన్, ఇంకా కొత్త వీడియో గేమ్స్ ని తీసుకొని స్నేహితులను కలుస్తాడు. అదిరిందయ్యా రోహన్, కొత్త బట్టలు, కొత్త మొబైల్ ఫోన్, కొత్త బూట్లు, కొత్త కొత్త వీడియో గేమ్స్. అద్భుతం. లాటరీ ఏమైనా తగిలిందా ఏంటి? అలాగే అనుకో. ఇప్పుడు నేను ఆ పాత రోహన్ని కాదు, మన స్టైల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు నేను ఏమనుకుంటే అది చేయగలను తెలుసా? ఇప్పుడు ఏం తినాలనుకుంటే అది తినగలను. ఇక నాకు తిరుగే లేదు. కానీ వరే, మీ ఇంటి పరిస్థితులు అంతంత మాత్రమే కదరా, మరి ఇదంతా ఎలా సాధ్యమైంది? మా ఇంటి పరిస్థితులు బాగోలేవని ఎవరు చెప్పారా మీకు? అయినా అదంతా నా టెన్షన్, నేను చూసుకుంటాను. కానీ నువ్వేం నీ బుర్రని ఎక్కువగా వాడనవసరం లేదు, అర్థమైందా? మీరు కూడా ఏదైనా కావాలంటే చెప్పండి, క్షణాల్లో తెచ్చిచ్చేస్తాను. ఇప్పుడు నా దగ్గర అన్నీ ఉన్నాయి. ఈ విధంగా మాట్లాడుకొని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు. కానీ శంకర్ అనే కుర్రాడు వీళ్ళ మాటలను ఒక చెట్టు చాటున నిలబడి వింటూ ఉంటాడు. అంతా ఆశ్చర్యంగా ఉంది. కూటికి కూడా గతిలేని వాడి దగ్గరికి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? నిన్నటి వరకు వేసుకోవడానికి ఒక చొక్కా కూడా లేదు వీడి దగ్గర. కొత్త బట్టలు, కొత్త చెప్పులు, కొత్త మొబైల్ ఫోన్, కొత్త వీడియో గేమ్సునా? ఇదేదో పెద్ద విషయమే అయి ఉంటుంది. ఇప్పుడే అదేదో ఎలాగైనా కనిపెట్టాలి. శంకర్ అలా అనుకొని ఆ రోజు రాత్రి రోహన్ యొక్క గది కిటికీ దగ్గరకు వెళ్లి చాటుగా దాక్కొని చూస్తూ ఉంటాడు. ఆ సమయంలో రోహన్ తన పెన్సిల్ తీసుకొని ఒక డ్రాయింగ్ వేస్తాడు. డ్రాయింగ్ కంప్లీట్ అవ్వగానే అది నిజమయ్యి రోహన్ ముందుకి ప్రత్యక్షమవుతుంది. ఇదంతా శంకర్ చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అయితే ఇదన్నమాట అసలు సంగతి. అప్పుడే అనుకున్నాను, ఈ బుర్ర తక్కువ వెదవ దగ్గరికి ఇవన్నీ ఎలా వచ్చాయా అని. ఆ రోజు రాత్రి శంకర్ రోహన్ పెన్సిల్ ని దొంగలించి తన ఇంటికి తీసుకొస్తాడు. వరెవ్వా, ఇప్పుడు అసలు మజా వస్తుంది. ఇప్పుడు ఏదైనా తినటానికి డ్రాయింగ్ చేసి చూస్తాను. శంకర్ చాలా రకాల తినే పదార్థాల డ్రాయింగ్ ని వేస్తాడు. అప్పుడు శంకర్ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ తిండి, ఆట వస్తువులు చాలా ఎక్కువగా అయిపోయాయి. ఇక చాలు. ఇక తెల్లవారుగానే జనాలను ఆట పట్టించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు చాలా మజా వస్తుంది. ఇక తెల్లవారుతుంది. రోహన్ అన్నిటికన్నా ముందు తన పెన్సిల్ ని వెతుకుతూ ఉంటాడు. కానీ తన పెన్సిల్ ఎక్కడా దొరకదు. మరొక వైపు శంకర్ పెన్సిల్ తో ఎలాగైనా వేరే వాళ్ళని ఆట పట్టించాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఏం చెయ్యాలబ్బా? ఈ పెన్సిల్తో ఏదో ఒకటి చెయ్యాలి. ఒక వింత జంతువుని తయారు చేస్తాను. దీంతో అందరూ భయపడి చేస్తారు. అప్పుడు వాళ్ళ మొహాల్లో భయం చూస్తే భలే ఉంటుంది. ఇక సందడే సందడి. శంకర్ ఇలా అనుకుని ఒక వింత జంతువు బొమ్మను డ్రా చేస్తాడు. అలా డ్రా చేయగానే ఆ వింత జంతువు శంకర్ ముందు ప్రత్యక్షమవుతుంది. వరేవ్వా, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది.
కానీ ఆ వింత జంతువు ప్రజలను భయపెట్టడం కాకుండా శంకర్ మీదకి దాడి చేయడానికి వస్తూ ఉంటుంది. ఆ, అయ్యో బాబోయ్, ఏంటిది? రక్షించండి, ఎవరైనా నన్ను కాపాడండి. చిచి చిచి, అరే వెర్రి మొహం, నన్ను కాదురా భయపెట్టాల్సింది, వేరే వాళ్ళని భయపెట్టాలి. నా వెనుక వస్తుందేంట్రా బాబు, కాపాడండి, ఎవరైనా కాపాడండి. అని శంకర్ పరిగెడుతూ ఉంటాడు. శంకర్ పరిగెడుతూ ఉన్నప్పుడు ఆ వింత జంతువు కూడా అతని వెంటే పరిగెడుతూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఇదంతా ఏమవుతుంది? ఇది నా వెనకాలే పడిందేంట్రా బాబు. ఎవరైనా నన్ను కాపాడండి, ఇంకా నన్ను వెంబడించడం ఆపవే. ఈ విధంగా శంకర్ పరిగెడుతూ రోహన్ ఇంటికి చేరుకుంటాడు. అక్కడ రోహన్ కు జరిగిన విషయమంతా చెప్తాడు. రోహన్, కాపాడు, ఈ ఒక్కసారికి కాపాడు రోహన్, ప్లీజ్. ఇక మీదట ఇలాంటి తప్పు నేను చేయను, ఇంకెప్పుడు చేయను. ప్లీజ్ నన్ను కాపాడు. నువ్వు రోజు నన్ను కావాలంటే తిట్టు కొట్టు, ఏమైనా అను పడతాను, కానీ ఈ ఒక్కరోజు నన్ను కాపాడు రోహన్, ప్లీజ్. ఒరే, తప్పు చేసావు కదా, ఇంత మాత్రం భరించాల్సిందే. ఈ ఒక్కసారికి వదిలేరా బాబు, నన్ను క్షమించు. ఇంకెప్పుడు నిన్ను ఏడిపించను రా, ప్రామిస్ రా. సరే సరే, ఇక ఏడు పాపరా, చూడలేకపోతున్నాను. కేవలం 1 గంట వరకు ఇలాగే ఓపిక పట్టాల్సిందే. దాని తర్వాత దానికదే మాయమైపోతుంది. ఓ అలాగా, మరి గంట వరకు నా పరిస్థితి ఏంట్రా? ఇంతేనా? అప్పటి వరకు ఇలాగే పరిగెడుతూ ఉండరా. పరిగెత్తకుండా దాని చేతికి చిక్కావంటే నీ బతుకు బస్టాండే. మరి పరిగెత్తు పరిగెత్తు, ఈ దెబ్బకు నీకు గోల్డ్ మెడల్ ఖాయమేలే వస్తుంది. పరిగెత్తు పరిగెత్తు. అలా శంకర్ పరిగెడుతూ ఉంటాడు. ఆ వింత జంతువు కూడా శంకర్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. రోహన్ నవ్వుకుంటూ ఉంటాడు. నా దగ్గరే పెన్సిల్ దొంగిలిస్తాడా? వీడికి తగిన శాస్తి జరిగింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ అతి పెద్ద గరిటె మరియు సోషల్ డిస్టెన్సింగ్ డాబా. రామాపురం అనే గ్రామంలో మోను అలాగే సోను అనే 2 స్నేహితులు ఉండేవారు. కరోనా వల్ల వారిద్దరు ఉద్యోగాలు పోయాయి. అందువలన ఇద్దరు కలిసి ఒక డాబాను ఓపెన్ చేశారు. దానికి సోషల్ డిస్టెన్సింగ్ డాబా అని పేరు పెట్టారు. ఆ డాబా ఓపెన్ చేసి సుమారు 4-5 రోజులు అయ్యింది. కానీ ఒక్క కస్టమర్ కూడా ఆ డాబాకు రాకపోవడంతో సోను మరియు మోను ఇలా మాట్లాడుకుంటున్నారు. అరే సోను, ఈ విధంగానే సాగితే ఇక మన గతేంట్రా? డబ్బులు ఎలా సంపాదిస్తాం? అవునరా, ఏదో ఒకటి చేయాల్సిందే అని వాళ్ళిద్దరూ ఆలోచిస్తుండగా ఒకరోజు వాళ్లకు ఒక ఐడియా వస్తుంది. ఇద్దరు కలిసి ఎదురుగా ఒక గోడను నిర్మిస్తారు. ఆ గోడకు 3 పెద్ద రంధ్రాలు పెడతారు. ఆ రంధ్రాల గుండా పెద్ద స్పూన్ బయటకు పెట్టి భోజనం వడ్డించడానికి వీలుగా పెడతారు. ఇంత చేసిన తర్వాత కూడా ఏ కస్టమర్స్ రాకపోవడంతో ఇక ఇద్దరు మార్కెటింగ్ కూడా చేయాలని ఆలోచిస్తారు. అప్పుడు సోను డాబాలో పనిచేస్తుంటాడు మరియు మోను మార్కెటింగ్ చేస్తుంటాడు. ఇక ఈ విధంగా మోను కొంత దూరంలో ఉండి అక్కడ ఉన్న వాళ్ళను చూసి ఈ విధంగా అంటాడు. అరే, మీరిక్కడ దగ్గరలో ఉన్న కొత్త డాబాని గమనించారా? చాలా బాగుంది. ఇక అక్కడ సోషల్ డిస్టెన్సింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. అంతేకాదండోయ్, అక్కడ భోజనం కూడా చాలా రుచిగా ఉంది. అవునా? కానీ ఈ కరోనా సమయంలో డాబాలో తినడానికి ఎవరు వెళ్తారు బాబోయ్? అయ్యో, అలా ఎందుకంటున్నారు? ఒకసారి వెళ్ళి చూడండి. అరే వెళ్దాం పదా, ఏం కాదులే, మనం పూర్తిగా సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేద్దాం. అయినా మా ఇంట్లో మా ఆవిడ చేసిన వంటలు తిని తిని బోరు కొట్టింది, వెళ్దాం పదా అని అనుకొని ఇక అక్కడి నుండి అందరూ కలిసి డాబా దగ్గరికి వెళ్తారు. అక్కడ వాళ్ళు దానికదే వడ్డిస్తున్న ఒక పెద్ద స్పూన్ చూసి ఆశ్చర్యపోతారు. ఇక అందరూ తినడానికి కూర్చుంటారు. అరే, ఇక్కడ చూస్తే ఎవరూ కనిపించడం లేదు. ఆర్డర్ తీసుకోవడానికి ఎవరూ లేరా అని అనగానే అప్పుడు లోపల నుండి ఈ విధంగా మాటలు వినబడుతూ ఉంటాయి. మీరు ఏమి తినాలనుకుంటున్నారో చెప్పండి, చాలు, అది మీ దగ్గరకే వస్తుంది అని అనడంతో అప్పుడు అందరూ ఆశ్చర్యంతో అటు ఇటు చూస్తారు. ఎవరూ కనబడకపోయేసరికి ఈ మాటలు ఎక్కడి నుండి వస్తున్నాయో అని అనుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత లోపల నుండి స్పూన్లు బయటకు వస్తాయి. అక్కడ కూర్చున్న వారందరికీ భోజనం కూడా వడ్డిస్తాయి. వాళ్ళంతా తిన్న తర్వాత ఇలా అంటారు.
అరే తమ్ముడు, భోజనం అయితే చేసేసాం, మరి డబ్బులు ఎవరికి ఇవ్వాలి? అని అనగానే అప్పుడే మరొక రంధ్రం నుండి ఒక స్పూన్ బయటకొస్తుంది. డబ్బులు అందులో వేసేయండి అనే మాటలు వినబడతాయి. ఇక అందరూ డబ్బులిచ్చి ఆ హోటల్ నుండి వెళ్ళిపోతారు. ఈ విధంగా ఆ రోజు మంచి గిరాకీ అవుతుంది. మళ్ళీ సాయంత్రం ఇద్దరూ కలుస్తారు. అరే ఈరోజు ఎంత సంపాదన అయింది? ఈరోజు చాలా మంచి సంపాదన అయిందిరా, ఇక మన కష్టాలు తీరినట్టే. అలా మరునాడు కూడా మోను మార్కెటింగ్ చేస్తాడు. సోను ఏమో డాబాలో పనులు చూసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా చూస్తుండగానే కొన్ని రోజులకు వాళ్ళ డాబా ఎంతగానో పేరు పొందుతుంది. అంటే ఇక నుండి ఎవ్వరూ ఇంట్లో భోజనం చేయడానికి కూడా ఇష్టపడరు. దీన్ని అదునుగా చూసుకొని ఇద్దరు బాగా డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఇక నుంచి వారు ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి కొత్త కొత్త ఆలోచనలు చేస్తుంటారు. ఈ విధంగా భోజనంతో పాటు స్పూనుకు కూడా సర్వీస్ ఛార్జెస్ వసూలు చేస్తూ ఉంటారు. డాబాలో బాగా లాభం రావడంతో ఆ డబ్బులు చూసి వారికి గర్వం పెరిగిపోతుంది. దీనితో వారి మధ్య గొడవలు రావడం మొదలవుతుంది. అరే ఈ డాబా నడుస్తుందంటే అది నా వల్లే కదా. నీ వల్ల ఎలారా? నీ వల్ల నేను మార్కెటింగ్ చేయకముందు ఎవరైనా మన డాబాకు వచ్చేవారా? ఇప్పుడు నా వల్లే మనకు ఈ నోట్ల వర్షం కురుస్తుంది. అదేం కాదురా బాబు, మార్కెటింగ్ లో ఏమీ లేదు. నా వంటలు చాలా బాగా ఉంటాయి కాబట్టే ప్రజలు వాటి కోసం పరుగు పరుగున వస్తున్నారు. అయితే ముందే ఎవరు ఎందుకు రాలేదు మరి? పని ఆరంభంలో ఎవరికైనా సమస్యలు వస్తాయి. కాకపోతే ఒకసారి రుచి మరిగారంటే చాలు, అప్పటి నుంచి ప్రజలు పరుగు పరుగున వస్తారు. ఇలా నువ్వు అనుకుంటే ఏం సరిపోదు. రేపటి నుంచి నువ్వు మార్కెటింగ్ చెయ్యి, నేను వంట చేస్తాను. అప్పుడు చూద్దాం ఎవరిలో ఎంత దమ్ముందో అని అనుకొని అప్పటి నుండి మోను డాబాలో అన్ని పనులు చూసుకుంటూ ఉంటాడు. సోను ఏమో మార్కెటింగ్ చేయడానికి వెళ్తాడు. సోను ప్రజల వద్దకు వెళ్లి డాబా గురించి చెప్పడం మొదలుపెట్టే లోపే ఎవ్వరు కూడా తన మాట వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా కొత్త కస్టమర్లు రావడం తగ్గిపోతారు. ఎందువల్ల అంటే సోను మోనులాగా మాటకారి కాదు. ఇక చేసేదేమీ లేక సోను చాలా నిరాశతో వెనుతిరిగి వస్తాడు. వచ్చావా? ఎంతమంది కొత్త వారిని తీసుకొచ్చావు? ఒక్కరు కూడా రాలేదు. అచ్చిగచ్చిగా భలే అయింది కదా. ఇప్పుడు చూడు నా ప్రతాపం, నేను డాబా ఎలా నడుపుతాను అని సోను పాత కస్టమర్లకి భోజనం వడ్డించడం మొదలు పెడతాడు. పెద్ద స్పూన్తో వడ్డించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మోను సోనులాగా ఆ పనిలో ఎక్స్పర్ట్ కాదు. అందువలన ఒకరిపై సాంబార్ పోస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి, అయ్యో చచ్చాను రోయ్, వేడి వేడి సాంబార్ నా మీద వేశాడు, మండిపోతుంది బాబోయ్ అని అరుస్తాడు. అలాగే మోను మరొకరిపై కూర వేసేస్తాడు. ఇంకా భోజనం సరిగ్గా వడ్డించలేకపోవడం వల్ల వారందరూ ఏమీ తినకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక సోను ఇదంతా చూసి బాగా నవ్వుకుంటాడు. అయ్యిందా? అంతా తుస్ తుస్. నేను ముందే చెప్పాను కదా, నువ్వే వినలేదు. నువ్వు మాత్రం ఏం చేసావు? ఒక్క కస్టమర్ని కూడా తీసుకురాలేకపోయావు కదా. ఈ విధంగా ఇద్దరు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ పోట్లాడుకుంటున్నారు. వారు గొడవ పడడం ఆ డాబాలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపిస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్దాయన వీరి మాటలు విని ఆ డాబా లోపలికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమైంది ఆయన? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? అని అడగగానే వారు జరిగిందంతా చెప్తారు. చూడండి బాబు, ఒక సామెత ఉంది కదా, సూదితో చేసే పనిని గుణపంతో చేయలేమని. అలాగే మీరు ఏ పనిలో అయితే నిపుణులుగా ఉన్నారో ఆ పనిని చేయగలరు. ఈ విధంగా మీలో మీరు గొడవ పడ్డం వల్ల ఇంత మంచిగా లాభాలు వస్తున్న మీ ఢాబా మూతపడిపోతుంది. అంటే మీరు పెట్టిన కాన్సెప్టు చాలా బాగుంది. అతిపెద్ద స్పూను, అలాగే సోషల్ డిస్టెన్సింగు. ఇందువలన ఇద్దరు కలిసిమెలిసి కష్టపడండి అయ్యా, గొడవ పడకండి. ఈ మాటలు విన్న తర్వాత వారు తమ తమ తప్పు తెలుసుకొని అప్పటి నుండి సోషల్ డిస్టెన్సింగ్ డాబాను చాలా మంచిగా నడుపుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.